మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమో నమః. ఆ ఉమామహేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. అదేవిధంగా తిరువూరు శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఆ సందర్భంగా మనం రుణానుబంధం ఎలా ఉంటుంది అనే విధానం గురించి శ్లోకంలో చెప్పుకుందాం. అదేంటంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాలు రుణక్షయే క్రయం యాంత్రిక తత్ర పరివేదన అనే నీతిశాస్త్రంలో శ్లోకం చెప్తుంది. అది ఏంటంటే, నిన్న పశువుల గురించి చెప్పుకున్నాం. పశువులు అంటే ఒకట అని కాదు, 4 కాళ్ళ జంతువులు కావచ్చు, 2 కాళ్ళ పక్షులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటి గురించి నిన్న చెప్పుకున్నాం. ఈ రోజున భార్యాభర్తల విషయం గురించి చెప్పుకుందాం. అంటే భార్యాభర్తలకు రుణానుబంధం ఏముంటుంది అంటే, అందరూ కూడా ఎవరు నూరేళ్ళు జీవించి ఉండరు. ఎందుకు ఉండరు అంటే, అది భార్యకు భర్త, భర్తకు భార్య ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చిన నిర్ణయం. అదే రుణం. అంటే ఆనందంగా జరిగేటటువంటి విషయాల్లో ఆ దంపతులకి ఒకానొకప్పుడు మధ్యలో అనుకోకుండా భగవంతుని యొక్క నిర్ణయాన్ని బట్టి ఒకరికి అనారోగ్యం వస్తుంది. ప్రస్తుతం భార్య గురించి చెప్పుకుందాం. ఆ భార్యకు అనారోగ్యం వచ్చినప్పుడు వైద్య ఖర్చుల కింద ఎంతో కొంత పెట్టవలసి వస్తుంది. ఆ ఉన్నటువంటి అనారోగ్యం తగ్గేదైనా తప్పదు, తగ్గనిదైనా తప్పదు. కాబట్టి అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అనుకోకుండా ఎంతవరకు అయితే రుణం ఉందో ఆ వైద్యుడికి ఎంతైతే ఉందో అంతవరకు ఇస్తారు. ఆ తర్వాత మళ్ళా పొడిగించుకుంటూ వెళ్తూ ఉంటారు. సరే, అది కాలం ఉన్నంత వరకు వాళ్ళ అనుబంధం ఆ విధంగా అక్కడ జరుగుతుంది. అదే భర్తకి అయినప్పుడు భర్తని పరిస్థితి కూడా అదే ఉంటుంది. అనుకోకుండా అనారోగ్యాలు జరుగుతాయి. వాళ్ళకి కూడా వైద్య ఖర్చులు పెట్టవలసి వస్తుంది. తర్వాత అదే కాకుండా భర్తకి అనేక రకమైనటువంటి అలవాట్లు కొన్ని కుటుంబాల్లో ఉంటుంటాయి. ఆ అలవాట్లు అయినా కూడా ఆ భార్య భరాంచుతూ ఉంటుంది. అదే కాకుండా ఏదైనా కనుక యాక్సిడెంట్స్ కనుక జరిగినట్లయితే అంగవైకల్యం అవుతుంది. అంగవైకల్యం జరిగినా కూడా ఆ భార్య ఆ భర్తను వదిలిపెట్టకుండా కాపాడుతూ సేవ చేస్తూ ఉంటుంది, సపర్యలు చేస్తూ ఉంటుంది. రుణానుబంధం అంటే ఇదేను అని ఒకరికొకరు చెప్పడం నీతి శాస్త్రంలో విషయాన్ని నేను తెలియచేస్తున్నాను. కనుక అందరూ కూడా అర్థం చేసుకుంటారని తెలియచేస్తున్నాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి.